Hello viewers, welcome back to our channel once again. హైదరాబాద్లో పేరెంట్స్ అందరికీ ఉన్న ఒక కామన్ టెన్షన్ తమ కిడ్స్కి ఏ ప్రీ స్కూల్ బెస్ట్ అని, మళ్ళీ బడ్జెట్ ఎంత ఉంటుంది, ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అందుకే ఈ వీడియోలో హైదరాబాద్లో చూసుకుంటే ఓవరాల్గా టాప్ 20 బెస్ట్ ప్రీ స్కూల్స్ ఏంటి, వాటి ఫీజులు, ఫెసిలిటీస్, ఎన్వైరన్మెంట్, అలాగే పిల్లలకి ఏం నేర్పిస్తారు అనేది ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్ గా చూసేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి క్లే ప్రీ స్కూల్ అండ్ డే కేర్. ఇది గచ్చిబౌలిలో ఉంది. ఈ ఫీజ్ గురించి మాట్లాడుకుంటే 1.4 నుంచి 1.95 lakhs వరకు ఉంటుంది. ఇది చాలా స్పేషియస్ గా ఉండే స్కూల్. లైవ్ సీసీటీవీ ఫీడ్ ఉంటుంది, ఇన్ హౌస్ కిచెన్ ఉంటుంది అండ్ బెస్ట్ డే కేర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో చాలా సేఫ్ అండ్ హైజీనిక్ అని చెప్పొచ్చు. ఒక ప్రీమియం అట్మాస్ఫియర్ ని వీళ్ళు ఇక్కడ పెట్టారు. అండ్ పిల్లల కోసం ఒక సెన్సరీ లెర్నింగ్ జోన్స్, ఆల్సో ఫన్ యాక్టివిటీస్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ నేర్పిస్తూ వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నారు. సెకండ్ వచ్చేసి కంగారూ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్. ఇది బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో ఉంది. సో పర్ ఇయర్ 1 lakh నుంచి 1.5 lakh వరకు ఫీజ్ అయితే ఉంటుంది. ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుంటే స్మార్ట్ బోర్డ్స్, క్లాస్ రూమ్స్ ఉంటాయి, మంచి కలర్ఫుల్ అవుట్డోర్ ప్లే ఏరియా ఉంటుంది. అండ్ పిల్లలకి కూడా అసలు బోర్ ఫీలింగ్ అనేది రాకుండా మంచి ఎంగేజింగ్ ఎన్వైరన్మెంట్ ని వీళ్ళు క్రియేట్ చేస్తారు. స్ట్రక్చర్డ్ లెర్నింగ్ అండ్ క్రియేటివ్ ప్లే ద్వారా ప్రీ మ్యాథ్, ప్రీ లిటరసీ స్కిల్స్ డెవలప్ అయ్యేలాగా వాళ్ళతో ఆ క్రియేటివ్ గేమ్స్ అనేది ఆడిస్తారు. సో థర్డ్, ఇండస్ ఎర్లీ లెర్నింగ్ సెంటర్. ఇది జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి. సో పర్ ఇయర్ దీని ఫీజు వచ్చేసరికి 1.5 నుంచి 2.5 రూపీస్ ఉంటుంది. ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుంటే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పాలి. నేచర్ ఫ్రెండ్లీ ప్లే ఏరియాస్ ఉంటాయి అండ్ ఆల్సో ఫైన్ ఆర్ట్స్ స్టూడియోస్ కూడా ఉంటాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోని మంచి లీడర్షిప్ స్కిల్స్ ని ఎంకరేజ్ చేసే ఎన్వైరన్మెంట్ ఇది. ఐబీ కరికులం ని ఫాలో అవుతుంటారు. నేచర్ తో ఇంటరాక్ట్ అవ్వడం, అలాగే లాజికల్ రీజనింగ్ అనేది, దాంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ని పెంచే యాక్టివిటీస్ కూడా వీళ్ళు చేపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి చిరక్ ఎర్లీ ఇయర్స్. ఇది కొండాపూర్, జూబ్లీ హిల్స్. సో ఫీజు వచ్చేసి 1.2 నుంచి 1.8 lakhs వరకు పర్ ఇయర్ పడుతుంది. వీళ్ళ ఫెసిలిటీస్ చూసుకుంటే టాయ్ లైబ్రరీ, మ్యూజిక్ రూమ్స్ అండ్ స్పెషల్ గా డిజైన్ చేసిన ప్లే గ్రౌండ్స్ ఉంటాయి. చాలా ఒక సెక్యూర్డ్ క్యాంపస్ ఇదని చెప్పాలి. యాక్టివిటీస్ గురించి మాట్లాడుకుంటే మోటార్ స్కిల్స్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ స్కిల్స్ అండ్ ఆల్సో టీమ్ వర్క్ నేర్పించే కొలాబరేటివ్ గేమ్స్ కిడ్స్ తో వీళ్ళు ఆడిస్తారు. సో ఫిఫ్త్ స్కూల్ గురించి మనం మాట్లాడుకుందాం. అదే బ్లూ బ్లాక్స్ మాంటిసరీ, గచ్చిబౌలి, తెల్లాపూర్. సో పర్ ఇయర్ దీని ఫీజు వచ్చేసి 80,000 నుంచి 1,20,000 రూపీస్ వరకు ఉంటుంది. ఫెసిలిటీస్ గురించి మనం మాట్లాడుకుంటే ప్యూర్ మాంటిసరీ మెటీరియల్స్, డ్రోన్ ల్యాబ్స్ అండ్ ఆల్సో ప్రాక్టికల్ లైఫ్ కి సంబంధించిన సెటప్ అన్నమాట. ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది, సో పిల్లలు వాళ్ళకి నచ్చినట్టుగా ఫ్రీగా ఉండొచ్చు, అటానమస్ గా నేర్చుకునే ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంటుంది. ఆల్సో ప్రాక్టికల్ లైఫ్ స్కిల్స్, మ్యాథ్ పజల్స్, లాంగ్వేజ్ అండ్ స్పేస్ గురించి చిన్నప్పటి నుంచే ప్రాక్టికల్ గా నేర్పిస్తారు. సో ఇప్పుడు మనము ఫుట్ ప్రింట్స్ ప్లే స్కూల్ గురించి మాట్లాడుకుందాం. దిస్ ఇస్ అట్ కొండాపూర్, మాధవపూర్. సో పర్ ఇయర్ వీళ్ళ ఫీజు వచ్చేసి 80,000 నుంచి 1.2 lakh వరకు ఉంటుంది. ఫెసిలిటీస్ గురించి చూసుకుంటే లైవ్ సీసీటీవీ యాక్సెస్ ఉంటుంది, న్యూట్రిషియస్ ఫుడ్ ఉంటుంది, ఆల్సో మంచి ఎక్కువ ప్లేస్ ఉన్న ఒక స్పేషియస్ ప్లే ఏరియాని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా ట్రాన్స్పరెంట్ అండ్ కేరింగ్ అట్మాస్ఫియర్ అని చెప్పాలి. హై స్కోప్ కరికులం త్రూ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఆల్సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెరిగేలాగా యాక్టివిటీస్ కిడ్స్ తో చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ క్రై ఇంటెలిటాట్స్. ఇది మియాపూర్, కుక్కట్పల్లిలో. పర్ ఇయర్ 60,000 నుంచి 1 lakh రూపీస్ వరకు ఫీజ్ అయితే ఉంటుంది. సేఫ్ ప్లే జోన్స్ ఉంటాయి, హైజీనిక్ డే కేర్ ఫెసిలిటీ ఉంది అండ్ స్మార్ట్ క్లాసెస్ కూడా ఉంటాయి. కిడ్స్ చాలా హ్యాపీగా, ప్లేఫుల్ గా ఫీల్ అయ్యేలాగా ఒక కలర్ఫుల్ అట్మాస్ఫియర్ ని వీళ్ళు క్రియేట్ చేశారు. అండ్ ఆల్సో బ్రెయిన్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి పజల్స్ లైక్ స్టోరీ టెలింగ్ అండ్ మ్యూజిక్ ద్వారా కూడా నేర్పిస్తుంటారు. సో నెక్స్ట్ స్కూల్ గురించి మనం మాట్లాడుకుంటే మాపిల్ బేర్ కెనేడియన్ ప్రీ స్కూల్. ఇది బంజారా హిల్స్, గచ్చిబౌలి. పర్ ఇయర్ ఫీజ్ ఎంత అన్నది చూసుకుంటే 90,000 నుంచి 1.3 lakh వరకు ఉంటుంది. సో కెనేడియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి సరిపోయేలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అండ్ రీడింగ్ కార్నర్స్ ని వీళ్ళు క్రియేట్ చేశారు. దీంతో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఎక్కువ ఫోకస్ కూడా ఉంటుంది. అలాగే మ్యాథ్స్ అండ్ సైన్స్ ని ఎక్స్పెరిమెంట్స్ త్రూ నేర్పిస్తారు, ఈజీగా అర్థమయ్యేలాగా. యూరో కిడ్స్ ప్రీ స్కూల్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ఫీజు వచ్చేసి 60K నుంచి 90K వరకు ఉంటుంది పర్ ఇయర్. ఒక సేఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టాయ్ రూమ్స్ అండ్ ఆల్సో వెల్ ట్రైన్డ్ స్టాఫ్ ఇక్కడ ఉంటారు. అండ్ ఎన్వైరన్మెంట్ పరంగా చూసుకుంటే ఒక హైజీన్ అండ్ సేఫ్టీకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే స్ట్రక్చర్, అట్మాస్ఫియర్ వీళ్ళు చూస్తున్నారని చెప్పాలి. ఆల్సో మైండ్ గేమ్స్, మ్యూజిక్ అండ్ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ద్వారా లాజికల్ థింకింగ్ ని పెంచుకునేలాగా యాక్టివిటీస్ చేపిస్తారు. సో ఇప్పుడు ఓఏ ప్లే స్కూల్ గురించి. వీళ్ళకైతే చాలా బ్రాంచెస్ ఉన్నాయి. పర్ ఇయర్ వీళ్ళు 60,000 నుంచి 90,000 వరకు ఫీజు అనేది చూస్తున్నారు. ఆల్సో అవుట్డోర్ ప్లే స్ట్రక్చర్స్, శాండ్ పిట్ అండ్ సెక్యూర్ క్యాంపస్ వీళ్ళది. చాలా సేఫ్, చైల్డ్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది అండ్ పాజిటివ్ ఎనర్జీతో ఉండేటువంటి ఎన్వైరన్మెంట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బచ్పన్ ప్లే స్కూల్. ఇది కూడా చాలా మేజర్ ఏరియాస్ లో ఉంది. పర్ ఇయర్ వీళ్ళ ఫీజు వచ్చేసరికి 40,000 నుంచి 60,000 వరకు అవుతుంది. ఫెసిలిటీస్ ఏంటి అన్నది చూసుకుంటే
చూసుకుంటే స్ప్లాష్ పూల్, బాల్ రూమ్, బేసిక్ స్మార్ట్ క్లాసెస్ అండ్ ఆల్సో పిల్లలకి బాగా అలవాటు పడేలాగా ఒక ప్లేఫుల్ అండ్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ని వీళ్ళు క్రియేట్ చేస్తారు. సో నెక్స్ట్ మనం కిడ్జీ ప్రీ స్కూల్ హైదరాబాద్ లో చాలా ప్లేసెస్ లో ఉంది. దీని గురించి మాట్లాడుకుంటే ఒక 40,000 నుంచి 70,000 వరకు పర్ ఇయర్ ఫీజు అయితే ఉంటుంది. సో చైల్డ్ సైజ్ ఫర్నిచర్, రెగ్యులర్ శానిటైజేషన్ అండ్ ప్లే గ్రౌండ్ ఇక్కడ ఉంటాయి. ఆల్సో మిడిల్ క్లాస్ కి కూడా ఫ్లెక్సిబుల్ ఉండేలాగా ఒక మంచి హైజీనిక్ అట్మాస్ఫియర్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్టివిటీస్ ఏముంటాయని చూసుకుంటే మెమరీ గేమ్స్, ఫోనిక్స్ అండ్ ఆర్ట్ యాక్టివిటీస్ అండ్ స్టేజ్ ఫియర్ పోగొట్టే ఈవెంట్స్ అన్ని కూడా ఉంటాయి. నెక్స్ట్ మనం మల్బరీ బుష్, ఇది మాదాపూర్ లో ఉంది. పర్ ఇయర్ వీళ్ళ ఫీజు వచ్చేసి 25,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. ఫెసిలిటీస్ ఏంటి అనేది చూస్తే మాంటిసరీ మెటీరియల్స్, ఇండోర్ ప్లే ఏరియా అండ్ ఎన్వైరన్మెంట్ కూడా ఇక్కడ కిడ్స్ చాలా ఫ్రీగా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు నేర్చుకోవచ్చు. ఇండిపెండెంట్గా వాళ్ళ పనులు చేసుకోవడము, బేసిక్ సెన్సరీ గేమ్స్ అనేవి ఆడిస్తారు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది గ్లోబ్ టాటల్, ఇది జూబ్లీ హిల్స్ అండ్ గచ్చిబౌలిలో ఉంది. పర్ ఇయర్ వీళ్ళ ఫీజ్ వచ్చేసరికి 80,000 నుంచి 1.2 lakh వరకు ఉంటుంది. సో ఫెసిలిటీస్ ఏంటి అన్నది చూస్తే మంచి స్పేషియస్ ప్లే ఏరియాస్ ఉన్నాయి, స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి స్పెషల్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఆల్సో క్రియేటివిటీని ఎంకరేజ్ చేసే ఒక పాజిటివ్ అండ్ మోడర్న్ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంటుంది. మనము లిటిల్ మిలీనియం, ఇది కుకట్పల్లిలో ఎల్బీ నగర్ లో ఉంది. వీళ్ళ ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసరికి పర్ ఇయర్ 40,000 నుంచి 60,000 వరకు ఉంటుంది. ఫెసిలిటీస్ ఏంటి అన్నది చూస్తే కలర్ఫుల్ క్లాస్ రూమ్స్, ఎడ్యుకేషనల్ టాయ్స్, బేసిక్ ఫస్ట్ ఎయిడ్ కేర్. సో ఎన్వైరన్మెంట్ పరంగా కూడా చూసుకుంటే పిల్లలు హ్యాపీగా వాళ్ళ టైంని స్పెండ్ చేసేలాగా ఒక ఫన్ అండ్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు కిడ్స్ కోసం. నెక్స్ట్ మనం ఆర్కిడ్స్ ది ఇంటర్నేషనల్ స్కూల్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ వీళ్ళకి కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయి విత్ ఇన్ హైదరాబాద్ లో. పర్ ఇయర్ వీళ్ళకి 1 lakh నుంచి 1.5 lakhs వరకు ఫీజ్ అనైతే ఉంటుంది. సో స్మార్ట్ బోర్డ్స్ ఉంటాయి, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది అండ్ డెడికేటెడ్ ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ రూమ్స్ కూడా ఉంటాయి. సో పిల్లలకి చదువుతో పాటు కో కరికులర్ యాక్టివిటీస్ కూడా అవసరం కాబట్టి దాని మీద ఫోకస్ చేస్తున్నారు. నెక్స్ట్ యాక్టివిటీస్ ఏముంటాయి? పబ్లిక్ స్పీకింగ్, బేసిక్ క్రియేటివ్ స్కిల్స్ అండ్ స్పోర్ట్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు వీళ్ళు. సో ఓవరాల్ డెవలప్మెంట్ అయితే మన పిల్లలు మనం చూడొచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది షెమ్రాక్ ప్రీ స్కూల్. సో ఇది మల్కాజ్గిరి అండ్ తార్నాకాలో ఉంది. పర్ ఇయర్ వీళ్ళ ఫీజు వచ్చేసరికి 35,000 నుంచి 55,000 వరకు అవుతుంది. ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుంటే మంచి అట్రాక్టివ్ క్లాస్ రూమ్స్ ఉంటాయి వీళ్ళ కాంపౌండ్ లో. ఆల్సో యానిమేషన్ త్రూ స్టోరీస్ చెప్పే సెటప్ ని కూడా వీళ్ళు అక్కడ సెట్ చేశారు. రైమ్స్ పాడటము, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ఫెస్టివల్స్ ని సెలబ్రేట్ చేయడం ద్వారా మన కల్చర్ ఏంటి అనేది కూడా కిడ్స్ కి నేర్పిస్తారు. నెక్స్ట్ లిస్ట్ లో మనం మాట్లాడుకోవాల్సింది హలో కిడ్స్ స్కూల్ గురించి. ఇది హైదరాబాద్ లో కొన్ని ఏరియాస్ లో ఉంది. సో వీళ్ళ ఫీజు వచ్చేసరికి 30,000 నుంచి 50,000 రూపీస్ పర్ ఇయర్ వరకు అయితే పడుతుంది. అండ్ ఫెసిలిటీస్ ఏముంటాయి అనేది చూసుకుంటే మ్యూజిక్ అండ్ డాన్స్ ఏరియా, బేసిక్ ప్లే ఎక్విప్మెంట్ ఉంటుంది. ఆల్సో మిడిల్ క్లాస్ పేరెంట్స్ కి ఇది ఒక బెస్ట్ చాయిస్ అని చెప్పాలి. మంచి కేరింగ్ వాతావరణం ఆ బడ్జెట్ లో రావడం వల్ల. అండ్ యోగా, మోటార్ స్కిల్స్ గేమ్స్ అండ్ ఆల్సో కిడ్స్ వాళ్ళు క్లియర్ గా మాట్లాడడానికి స్పీచ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఈ స్కూల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం టైమ్ కిడ్స్ స్కూల్ గురించి మాట్లాడుకుందాం. ఇది దిల్సుఖ్ నగర్ లో అండ్ అమీర్పేట్ లో ఉంది. సో వీళ్ళ ఫీజు ఎంత ఉంటుంది అన్నది చూస్తే పర్ ఇయర్ 40,000 నుంచి 65,000 వరకు ఉంటుంది. యాక్టివిటీ సెంటర్స్ ఉంటాయి, వెల్ వెంటిలేటెడ్ క్లాస్ రూమ్స్ కూడా ఉంటాయి. పిల్లలు కూడా ఈజీగా వేరే వాళ్ళతో సోషల్గా మూవ్ అయ్యేలాగా ఒక ఫ్రెండ్లీ కమ్యూనిటీని వీళ్ళు క్రియేట్ చేస్తారు. సో లాస్ట్ ఐరా ప్రీ స్కూల్ అండ్ డే నైట్ చైల్డ్ కేర్, ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. ఇది మాదాపూర్లో ఉంది. పర్ ఇయర్ వీళ్ళ ఫీజు వచ్చేసి 50,000 నుంచి 80,000 వరకు ఉంటుంది. ఫెసిలిటీస్ ఏంటి అనేది చూస్తే డే అండ్ నైట్ కేర్, లైక్ కంఫర్టబుల్ స్లీపింగ్ ఏరియాస్ కూడా వీళ్ళు కిడ్స్ కోసం ప్రొవైడ్ చేస్తున్నారు. సో యాక్టివిటీస్ ఏంటి అనేది చూసుకుంటే గ్రూప్ ప్లే ఉంటుంది, కాగ్నిటివ్ గేమ్స్ ఉంటాయి అండ్ ఆల్సో బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచే పనులు యాక్టివిటీస్ కిడ్స్ తో చేపిస్తారు. సో ఇక్కడ చెప్పిన అన్ని 20 స్కూల్స్ కూడా ఇవి మాత్రమే అని కాదు, వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఎక్కువగా పేరున్న స్కూల్స్ అయితే ఇవే అనమాట. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలి ప్రీ స్కూల్ కి అని ఆలోచిస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.